Hi, hello friends, this is Raki and welcome back to our RK educational channel here. So guys, in this video very useful and very important. So ఎవరైతే ఏపీఐసీ 2024కి రిలేటెడ్ ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకంటూ క్లారిటీ వస్తుంది వెబ్ కౌన్సిలింగ్స్ గురించి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారనమాట. సో ఏ కాలేజెస్లో ఎంబీఏ ఉంది, ఏ కాలేజెస్లో ఎంసీఏ ఉంది, సో ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఆ కాలేజ్ అనేది ప్రైవేటా, ఆ కాలేజ్ అనేది గవర్నమెంటా, లేదా దాని లొకేషన్ ఎక్కడుంది, ఆ కాలేజ్ కోడ్ ఏంటి, ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, సో ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఈ పీడిఎఫ్ ఉన్నట్లయితే ఈ పీడిఎఫ్లో మీ డౌట్కి 100% క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఈ పీడిఎఫ్ ఏంటంటే 2023 పీడిఎఫ్. సో 2023 పీడిఎఫ్ అనమాట. సో దీన్ని మ్యాచ్ చేసుకొని, దీన్ని బేస్ చేసుకొని మనం 2024 కూడా అప్రాక్సిమేట్లీ ఇలా ఈ వేలోనే వెళ్తామన్నమాట. సో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో కొన్ని డౌట్స్ అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. సో ఏమని డౌట్స్ అడుగుతున్నారంటే, సార్ పలానా కాలేజ్ అందులో ఎంబీఏ ఉందా లేదా ఎంసీఏ ఉందా, నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. నువ్వు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, అందులో ఎంబీఏ ఉందా ఎంసీఏ ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీ బాలాజీ పీజీ కాలేజ్ అని ఉంది. ఇది వచ్చేసరికి లొకేషన్ అనంతపూర్ అనమాట. ఇది ప్రైవేట్ కాలేజ్. సో ఇందులో ఎంబీఏ ఉంది, ఎంసీఏ లేదు. సో దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 30,000 అని చూపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ దీని ఫీ స్ట్రక్చర్ 30,000. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి అవైలబుల్గా? 144 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఈ కాలేజ్లో ఎంబీఏ ఉంది, ఎంబీఏకి 144 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయంట. ఫీ స్ట్రక్చర్ 30,000 అంట. సో మీరు ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫీ స్ట్రక్చర్ తెలియాలి కదా. సో ఈ పీడిఎఫ్ మీకు యూస్ఫుల్ అవుతుంది కదా. మీరు ఈ పీడిఎఫ్ని చూస్తే మీరు ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఏ కాలేజ్లో దాని కాలేజ్ కోడ్ ఏంటి, అందులో ఎంబీఏ ఉందా ఎంసీఏ ఉందా అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది కదా. సో ఇలాంటి చాలామంది డౌట్స్కి ఒక ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా మీకు. సో ప్లీజ్ గాయ్స్, వన్స్ ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ప్రతి ఒక్కరు ఎవరైతే ఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో 2024 రిలేటెడ్ అందరూ చూడండి, ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, దాని ఫీ స్ట్రక్చర్ ఎలా ఉన్నది, ఆ ఫీ స్ట్రక్చర్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఇంకోటి మెయిన్గా థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంటేక్ అని చెప్పేసి సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఇంటేక్ సీట్స్ అనేవి లాస్ట్ ఇయర్ 2023కి ఉన్న సీట్స్. ఎంబీఏకి అన్ని సీట్స్ ఉన్నాయి, ఎంసీఏకి అన్ని సీట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ కూడా సేమ్, అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉండకపోవచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు, అవి చెప్పలేం. సో ఈ ఫీ స్ట్రక్చర్ కూడా లాస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఈ ఇయర్ కూడా ఫీ స్ట్రక్చరు ఇలాగే ఉండొచ్చు. సో 100% ఇలాగే ఉండొచ్చు. సో 1 ఇయర్లోనే ఫీ స్ట్రక్చర్ ఏమి 5,000 10,000కి పెంచారు కదా. సో ఈ సీట్స్ అనేవి ఇంకా ఎక్కువ రావచ్చు లేదా తగ్గొచ్చు, ఇవి చెప్పలేము. ఫీ స్ట్రక్చర్ అయితే 100% ఇలాగే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ చూడండి. ఈ పీడిఎఫ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10 పేజెస్ వరకు ఉన్నది. సో మన ఏపీలో ఉన్న ఆల్ ప్రైవేట్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్ అన్నీ ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేసి ఉన్నాయి. సో మన ఏయూ రీజన్ కావచ్చు, ఎస్వియు రీజన్ కావచ్చు, ఎవరైనా మన ఏపీలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీస్, వాటి ఫీ స్ట్రక్చరు, వాటికి ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఆ లొకేషన్ ఏంటి, ఆ ఐసెట్ కోడ్ ఏంటి, నెక్స్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఎక్కడుంది, సో ప్రతి ఒక్కటి మీకు యూస్ఫుల్గా ఈ పీడిఎఫ్లో ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఈ టాపిక్ గురించి మీకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను మళ్ళీ వాటికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే, చాలామంది అడుగుతున్నారు. సో ఈ పీడిఎఫ్ సెర్చ్ చేయడానికి నాకు చాలా అవర్స్ టైం టేకిన్ అయితే తీసుకుంది. సో మన సబ్స్క్రైబర్స్ హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో మరి మన కష్టానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మన వీడియోని ఒక మంచిగా సపోర్ట్ చేయటం, మన వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వటం. సో ఎవరైతే న్యూ యూజర్స్ చూస్తున్నారో వాళ్ళు మన వీడియోని అండ్ మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోవటం. సో అంతకు మించి మీ దగ్గర నుంచి ఏం ఆశించను. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. ఈ పీడిఎఫ్ అనేది మీకు చాలా చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వన్స్ చూడండి, మీ డౌట్స్ని మీరే సార్ట్అవుట్ చేసుకోండి. ఇది చూసినాక కూడా మీకు డౌట్స్ సార్ట్అవుట్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.